సన్ రైజర్స్ హైదరాబాద్ మరో కీలక పోరుకు సిద్ధమవుతోంది. ఇవాళ సాయంత్రం 7:30 ఢిల్లీ క్యాపిటల్స్తో హైదరాబాద్తో తలపడనుంది. ఇక ఉప్పల్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఇందులో గెలవడం రెండు జట్లకు చాలా కీలకం. ఇక ఇరు జట్లు 6 పాయింట్లతో సమంగా ఉన్న రన్ రేట్లో సన్ రైజర్స్ది పైచేయిగా ఉంది. ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ల్లో ఢిల్లీ క్యాపిటల్స్ 5 మ్యాచ్ల్లో 3 విజయాలు సాధించింది. దీంతో ఇరు జట్లు కూడా తమ విజయాల జోరు కొనసాగించాలని చూస్తున్నాయి. ఇక ఈ టోర్నమెంట్లో 6 మ్యాచ్లు ఆడింది హైదరాబాద్. ఇందులో 3 గెలవగా మిగిలిన 3 ఓడిపోయింది. గత 2 మ్యాచ్లలో రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లపై సూపర్ విక్టరీ అందుకుంది సన్ రైజర్స్ హైదరాబాద్. ఇక ఢిల్లీ పైన విజయం సాధించి హ్యాట్రిక్ నమోదు చేయాలన్న కసితో హైదరాబాద్ ప్లేయర్లు కనిపిస్తున్నారు. మొన్నటి వరకు హైదరాబాద్ బౌలింగ్ సరిగ్గా లేదని చాలామంది ట్రోల్స్ చేశారు. కానీ ఇప్పుడు ఆ సమస్య సెట్ అయింది. గడిచిన 2 మ్యాచ్లలో కూడా హైదరాబాద్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఢిల్లీపై కూడా అదే స్థాయిలో రాణిస్తే ఖచ్చితంగా మరో విక్టరీ కొడుతుందని ఎస్ఆర్హెచ్ అభిమానులు అంటున్నారు. రైట్, ఇక ఇవాళ ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్కి సంబంధించిన పూర్తి వివరాల్ని మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు. స్టేడియం దగ్గర నుంచి ప్రస్తుతం లైవ్లో అందుబాటులో ఉన్నారు. చందు, ఇవాళ మ్యాచ్ ఎలా ఉండబోతుంది? ఢిల్లీ విషయానికి వస్తే 5 మ్యాచ్లో కూడా 3 విజయం సాధించాయి. ఎస్ఆర్హెచ్ విషయానికి వస్తే 2 విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టే దిశగా కూడా ఆలోచన చేస్తున్నాయి. ఫస్ట్లో బౌలింగ్ సరిగ్గా లేకపోయినా ఇప్పుడు బౌలింగ్ కూడా చాలా బాగుందని చెప్తున్నారు. ఇదే కంటిన్యూ చేయాలని చెప్తున్నారు. అసలు ఇవాళ మ్యాచ్ ఎలా ఉండబోతుంది? పిచ్ దేనికి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది? స్టేడియంలో ఇప్పటికే ఇరు జట్లు కూడా స్టేడియానికి చేరుకున్నాయి. ఇప్పటికే అభిమానుల కోలాహలం అయితే ఇక్కడ పెద్ద ఎత్తున మొదలైంది. ముఖ్యంగా చూసినట్టయితే ఇప్పటికీ దాదాపు ఎస్ఆర్హెచ్ 3 మ్యాచ్ల్లో కూడా విజయం సాధించింది. ఈ రోజు కూడా జోరు మీద ఉంది. ఇది ఖచ్చితంగా ఈ మ్యాచ్లో కూడా గెలవాలని పట్టుదలతో ఉంది. ముఖ్యంగా చూసినట్టయితే ఫస్ట్ 3 మ్యాచ్ల్లో మాత్రం కొంత బౌలింగ్ విభాగం పటిష్టంగా లేదు. కానీ ఇప్పుడు మాత్రం ప్రఫుల్తో పాటు షకీబ్ హుస్సేన్తో పాటు నితీష్ కుమార్ రెడ్డి లాంటి స్ట్రాంగ్ బౌలింగ్ కూడా ప్రస్తుతం ఉన్న నేపథ్యంలోనే ఈసారి ఖచ్చితంగా ఈ మ్యాచ్లో కూడా విజయం సాధిస్తామనే ధీమాను కూడా ఎస్ఆర్హెచ్ వ్యక్తం చేస్తుంది. ఇప్పటికే అభిమానులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. వాళ్ళంతా కూడా మ్యాచ్ను ఆసక్తిగా తిలకించేందుకు వస్తున్నారు. మనం చూడొచ్చు పెద్ద సంఖ్యలో ఎస్ఆర్హెచ్ జెర్సీలు వేసుకొని వాళ్ళంతా కూడా ఆ మ్యాచ్కు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా మంది ఫ్యాన్స్ వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎవరు గెలుస్తారు? ఎస్ఆర్హెచ్ మొత్తం ఎస్ఆర్హెచ్ ఫ్యాన్సే ఎక్కువగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. హోమ్ గ్రౌండ్ కావడంతో అభిమానుల తాకిడి కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా చూసినట్టయితే ఇటు ఇషాన్ కిషన్, అదేవిధంగా అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ లాంటి ప్లేయర్లు అంతా కూడా చాలా ఫామ్లో ఉన్న నేపథ్యంలో వాళ్ళందరూ కూడా బ్యాటింగ్ బాగా చేస్తున్నారు. ముఖ్యంగా ఇషాన్ కిషన్ ప్రతి మ్యాచ్లో కూడా పెర్ఫార్మెన్స్ కనబరుస్తున్నారు. మరోవైపు మన తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి కూడా అటు బౌలింగ్లోను అటు బ్యాటింగ్లోను కూడా రాణిస్తున్నారు. మొత్తంగా చూసినట్టయితే వరుసగా విజయం అయితే సాధిస్తూ వస్తున్న నేపథ్యంలో ఢిల్లీకి కూడా ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్. ఢిల్లీకి సంబంధించి ముఖ్యంగా అందులో స్టార్ బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్ ఉన్నారు, అదేవిధంగా అక్షర్ పటేల్ ఉన్నాడు. వీళ్ళంతా అందులో కూడా చాలా ఇంపార్టెంట్ ప్లేయర్స్ కూడా ఉన్న నేపథ్యంలో మ్యాచ్ మాత్రం చాలా రసవత్తరంగా సాగేటువంటి అవకాశం అయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. చాలామంది మన పక్క రాష్ట్రాల నుంచి కూడా ఈ మ్యాచ్ను చూసేందుకు కూడా ఇక్కడికి వస్తున్నామని కూడా చెప్తా ఉన్నారు. విదేశీయులు కూడా చాలామంది మ్యాచ్ను తిలకించేందుకు కూడా వస్తున్నారు. చూడొచ్చు చాలామంది అభిమానులు అయితే స్టేడియం లోపలికి వెళ్తున్నారు. ఇక్కడికి ఇప్పటికే పెద్ద ఎత్తున బందోబస్తు కూడా పోలీసులు ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. మెట్రో సేవలు ఈరోజు అర్ధరాత్రి వరకు కూడా మెట్రో సేవలు కూడా కొనసాగుతున్నాయి. ఎందుకంటే చాలా మంది ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా మెట్రో రైలుని ఉపయోగించుకుంటూ మ్యాచ్కి వస్తున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా పోలీసులు అయితే ప్రతిక్షణం అన్ని తనిఖీలు చేసిన తర్వాతనే లోపలికి అయితే పంపిస్తా ఉన్నారు. ఇప్పటికే చూడొచ్చు పెద్ద సంఖ్యలో వాళ్ళకి క్యూ లైన్లో కూడా వాళ్ళంతా కూడా స్టేడియంలోకి వెళ్తూ ఉన్నారు. ఇప్పటికే మరి కాసేపట్లో టాస్ కూడా వేస్తారు. టాస్ ఎవరిని వరిస్తుంది, ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటుందా, ఎస్ఆర్ఎస్ టాస్ గెలిస్తే లేకపోతే బౌలింగ్ ఎంచుకుంటుందా అనేది మాత్రం చూడొచ్చు. పెద్ద సంఖ్యలో చాలా మంది అభిమానులు అయితే వస్తున్న వారితో మాట్లాడదాం. చెప్పండి, మీరు ఎవరు ఫ్యాన్స్?
SRH హైదరాబాద్ యా 2016 నుంచి SRH. SRHలోనా అందరూ ఇష్టమే. ఒక ప్లేయర్ అంటే భువి ఇష్టం ఉండేవాడు, భువి వెళ్ళిపోయాడు కానీ ఇప్పుడు అందరూ ఇష్టం. మీరు మ్యాచ్ చూడడానికి అవునండి, ఎప్పుడు వస్తారు మ్యాచ్? వస్తాను ఎవ్రీ ఇయర్. చాలా మంది అభిమానులు అదే వస్తారు, చెప్పండి. హలో ఎవ్రీవన్, SRH మ్యాచ్ చూడడానికి వచ్చాను. ఐఎమ్ సో ఎక్సైటెడ్. అంటే మీరు ఎవరు బ్యాటింగ్ ఇష్టపడరు? ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ? అభిషేక్ శర్మ. యాక్చువల్లీ SRH మొత్తం ఇష్టము, బట్ అభిషేక్ శర్మ బ్యాటింగ్ అంటే స్పెషల్. ఈరోజు బాగా కొడతారంట బ్యాటింగ్. ఈరోజు సెంచరీ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. మొత్తం మీద చూసినట్టయితే చాలా మంది అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ ఫ్యాన్సే ఎక్కువగా కనిపిస్తారు. చిన్న చిన్న పిల్లలు కూడా మ్యాచ్కి వస్తున్న పరిస్థితి. ఎవరు ఫ్యాన్స్? అభిషేక్. ఇషాన్. అభిషేక్. అభిషేక్ వై ఎందుకు? He's a big hitter. He's a big hitter. He loves him a lot. We are here for Abhishek Sharma. చూడొచ్చు చాలా మంది ఇక్కడ అభిమానులు ఉన్నారు, వాళ్ళంతా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. అండ్ ఈరోజు వచ్చేసి ఢిల్లీ SRH మ్యాచ్ అనుకుంటున్నాము, కానీ ఈరోజు SRH వచ్చేసి 300 కొడుతుంది అనుకుంటున్నాము. జై SRH! 300 కొట్టబోతుంది. 300 లోడింగ్. చాలా మంది ఫ్యాన్స్ అయితే ఉన్నారు, SRH ఫ్యాన్స్. Hi, love you from USA. Woo! ఎవరు ఫ్యాన్? అభిషేక్ శర్మ. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్. Of course. అందరూ ఇష్టమే మాకు. చూసినట్టయితే పెద్ద సంఖ్యలో అయితే అభిమానులు అయితే వస్తున్నారు. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ ఫ్యాన్స్ అంటూ కూడా వాళ్ళు చెప్తారు. ఖచ్చితంగా వాళ్ళ అభిమాన బ్యాట్స్మెన్స్ అంతా కూడా 100 రన్లు ఖచ్చితంగా కొడతారు అనేటువంటి అభిప్రాయాన్ని అయితే వాళ్ళంతా వ్యక్తం చేస్తూ ఉన్నారు. చాలా మంది చూడవచ్చు, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా మ్యాచ్ను తిలకించేందుకు వస్తున్నారు. పెద్ద సంఖ్యలో ఇప్పటికే స్టేడియం కెపాసిటీ 39,000 కెపాసిటీ కాబట్టి పెద్ద సంఖ్యలో అభిమానులు అయితే చేరుకుంటున్నారు. మొత్తంగా స్టేడియం పరిసరాలు అయితే కిక్కిసిపోయి అభిమానులతో వాళ్ళంతా కూడా కిక్కిసిపోయి మరి కాసేపట్లోనే టాస్ పడుతుంది. టాస్ తర్వాత 7:30 గంటలకు మ్యాచ్ అయితే మొదలవుతుంది. చందు అంటే SRH మీరు చెప్పారు ఇందాక, పిచ్ కూడా బ్యాటింగ్కి అనుకూలం. SRH కూడా ఒకవేళ టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం కనిపిస్తుంది. అలానే ఇవాళ మనం చూస్తున్న ఫ్యాన్స్ కూడా మాట్లాడుతున్నారు, ఈ పోర్లో హై స్కోరింగ్ థ్రిల్లర్గా మారే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? అంటే కొంతమంది 100 దాటుతుంది అంటున్నారు, కొంతమంది 300 అంటున్నారు. ఢిల్లీతో మ్యాచ్లో ఇవాళ ఎంత స్కోర్ చేసే అవకాశం ఉంది? ఖచ్చితంగా ఈరోజు టాస్ గెలిస్తే మాత్రం SRH ఖచ్చితంగా బ్యాటింగే తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే బ్యాటింగ్ విభాగంలో SRH టీం చాలా పటిష్టంగా ఉంది. ఒకవైపు అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, ట్రావిస్ హెడ్, క్లాసెన్ లాంటి ప్లేయర్స్ ఉన్నారు. అదేవిధంగా మన తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి కూడా మంచి ఫామ్లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈరోజు 200 పైగానే స్కోర్ అయితే నమోదు చేసి ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఖచ్చితంగా 200 స్కోరు దాడుతుందనేటువంటి అభిప్రాయాన్ని అయితే అందరు ఫ్యాన్స్ కూడా వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చూడండి, బౌలింగ్ విభాగంలో కూడా ఇప్పుడు SRH పటిష్టంగానే ఉంది. ఇషాన్ మలింగా కావచ్చు, అదేవిధంగా ప్రఫుల్ కావచ్చు, అదేవిధంగా ఇటు మరోవైపు నితీష్ కుమార్ రెడ్డి, షాకిబ్ హుసేన్ లాంటి బౌలింగ్ త్రయం కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ కూడా చూసాం. ముఖ్యంగా ప్రఫుల్ చాలా గుడ్ ఓవర్ కూడా వేశారు. ముఖ్యంగా చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్ CSK మ్యాచ్లో చివరి ఓవర్లో 7 పరుగులు మాత్రమే ఇచ్చి SRHని గెలిపించిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా అటు బ్యాటింగ్లో కావచ్చు, బౌలింగ్లో SRH అయితే చాలా జోరు మీద ఉంది. ఇదే కంటిన్యూ చేస్తుందనే అభిప్రాయాన్ని కూడా అభిమానులు అయితే వ్యక్తం చేస్తారు. మనం చూడొచ్చు, ఇప్పటికే పెద్ద సంఖ్యలో అయితే స్టేడియంకి అయితే అభిమానులు అయితే వస్తున్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ఎవరి ఫ్యాన్స్? SRH. ఓకే, చూడు మొత్తం SRH ఫ్యాన్సే ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే హోమ్ గ్రౌండ్ కాబట్టి ఆటోమేటిక్గా SRHకే ఎక్కువ మంది అభిమానులు కూడా ఉంటారు. ఖచ్చితంగా ఢిల్లీలో కొంత మంచి ప్లేయర్స్ ఉన్నప్పటికీ కూడా SRH ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు. చెప్పండి. SRH అంటే మా ఈసారి కప్పు SRH కప్పు. మొత్తం మీద చూసాను, చిన్నపిల్లలు కూడా SRH ఫ్యాన్సే ఎక్కువగా ఉన్నారు. వాళ్ళతో కూడా SRH ఖచ్చితంగా గెలుస్తున్నటువంటి అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. చందు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. వెడిక ఢిల్లీ పైన విజయం సాధించి హ్యాట్రిక్ నమోదు చేయాలన్న కసితో హైదరాబాద్
ప్లేయర్లు కనిపిస్తున్నారు. మొన్నటి వరకు హైదరాబాద్ బౌలింగ్ సరిగ్గా లేదని చాలామంది ట్రోల్స్ కూడా చేశారు. కానీ ఇప్పుడు ఆ సమస్య సెట్ అయింది. గడిచిన 2 మ్యాచ్లలో కూడా హైదరాబాద్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఢిల్లీపై కూడా అదే స్థాయిలో రాణిస్తే ఖచ్చితంగా మరో విక్టరీ కొడుతుందని ఎస్ఆర్హెచ్ అభిమానులు అంటున్నారు. రైట్, ప్రస్తుతం మనం విజయవాడకు వెళ్దాం. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం దగ్గర ఆ మ్యాచ్కి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏమున్నాయో తెలుసుకుందాం. రైట్, మా ప్రతినిధి విజయ్ సిద్ధంగా ఉన్నారు. విజయ్, ఇవాళ ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్కి సంబంధించి ఎస్ఆర్ అభిమానులు చాలా మంది వస్తున్నారు. 300 పైన స్కోర్ చేసే అవకాశం ఉందంటున్నారు. విజయవాడలో ఎలా ఉన్నాయి పరిస్థితి? అక్కడ అభిమానులు ఏమంటున్నారు? ఈరోజు ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్లో ఉత్కంఠ అంటే హై స్కోరింగ్ మ్యాచ్ అయితే నమోదు కానుంది. అయితే హైదరాబాద్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఈరోజు ఉత్కంఠ అంటే మొత్తం హై స్కోర్ మ్యాచ్ అయితే జరగనుందని అయితే అభిమానులు కూడా అంటున్నారు. అయితే ఈరోజు మ్యాచ్లో ఖచ్చితంగా హై స్కోర్ దాదాపు 300కు రీచ్ అవుతుంది హైదరాబాద్. అయితే గతంలో కూడా ఇప్పుడు దాకా ఐపీఎల్లో 287 పరుగులు చేసిన ఏకైక జట్టుగా సన్ రైజర్స్ హైదరాబాదే ఉంది. ఇప్పుడు 300 కూడా ఢిల్లీ మీద చేసే అవకాశం ఉందని చెప్పి కూడా అంచనాకు అయితే వచ్చింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఐపీఎల్లో ఇప్పటిదాకా ఢిల్లీ క్యాపిటల్స్కి సన్ రైజర్స్ హైదరాబాద్కి మధ్యలో దాదాపు 26 మ్యాచ్లు జరగగా 13 మ్యాచ్ల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ గెలిచింది. 12 మ్యాచ్ల్లో ఢిల్లీ క్యాపిటల్స్ అంటే ఇద్దరు 2 జట్లు సమానంగానే ఉండే చెప్పు ఒక మ్యాచ్ మాత్రం వర్షం కారణంగా అయితే రద్దయింది. అంటే 13 మ్యాచ్ల్లో హైదరాబాద్ గెలగా 12 మ్యాచ్ల్లో ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచింది. అయితే ముఖ్యంగా ఈ ఐపీఎల్లో చూసుకుంటే మొత్తానికి సన్ రైజర్స్ హైదరాబాద్ హ్యాట్రిక్ విజయంతో ఇప్పుడు ఖచ్చితంగా హ్యాట్రిక్ విజయం నమోదు చేయాలని అయితే గడిచిన 2 మ్యాచ్ల్లో కూడా ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన 2 మ్యాచ్ల్లోనూ 2 విజయాలు సాధించి ముచ్చటగా 3వ విజయం సాధించాలని పట్టుదలతో సన్ రైజర్స్ హైదరాబాద్. ఢిల్లీ క్యాపిటల్స్ కూడా గత మ్యాచ్ ఓటమి ఈరోజు ఖచ్చితంగా గెలవాలని ఢిల్లీ క్యాపిటల్స్ కూడా అంతే ప్రతీకారంతో మ్యాచ్ ఆడబోతున్నాయి. అయితే ముఖ్యంగా చూసుకుంటే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో ముఖ్యంగా కీలక ప్లేయర్లు అభిషేక్ శర్మ కావచ్చు, హెడ్ కావచ్చు, నితీష్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, క్లాసెన్ వంటి టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు ఖచ్చితంగా ఈరోజు రాణిస్తే ఖచ్చితంగా 300 అనేది హైదరాబాద్కు చిన్న స్కోరే అనిపిస్తుంది. హైదరాబాద్ జట్టు 300 పరుగులు రీచ్ కావడంలో ఎటువంటి సందేహం లేదని అయితే ఇప్పటికీ అభిమానులు కూడా అంటున్నారు. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ చాలా అద్భుతంగా ఉందని చెప్పవచ్చు. అయితే టాప్ క్లాస్ స్పిన్నర్లు అట్లా కుల్దీప్ యాదవ్ కావచ్చు, అక్షర్ పటేల్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ఉన్నారు. అయితే ఈరోజు మ్యాచ్ మాత్రం హోరాహోరీగా జరుగుతుంది. అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ గతంలో బౌలింగ్ అయితే గత 4 మ్యాచ్ల్లో బౌలింగ్ చాలా వీక్ అనుకున్నారు. అయితే కొత్త కుర్రాళ్ళు ఎవరైతే హుషేన్ కావచ్చు, ప్రఫుల్ 5వ మ్యాచ్లో తన అద్భుతంగా మొట్టమొదటి ఓవర్లోనే 3 వికెట్లు తీసి సంచలనం సృష్టించాడు. అయితే గత మ్యాచ్లో చూసుకుంటే ప్రఫుల్ బౌలింగ్ కొంచెం ఆందోళనకరంగానే అనిపించింది. దాదాపు 4 ఓవర్లు వేసిన ప్రఫుల్ ఒకే వికెట్ తీసి 60 రన్లు సమర్పించుకున్నాడు. అందుకు ప్రఫుల్ బౌలింగ్ పైన కొంచెం ఇంకా మెరుగుపరుచుకోవాలని అయితే మరి ఈరోజు ఎలా రాణిస్తాడు అనేది ఒకసారి చూడాల్సి ఉంది. అయితే ముఖ్యంగా సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్లో కూడా కొంచెం ఇంకా స్ట్రాంగ్గా ఎదగాలంటే సన్ రైజర్స్ హైదరాబాద్ రెగ్యులర్ కెప్టెన్ అయితే ప్యాట్ కమిన్స్ కూడా హైదరాబాద్ చేరుకున్నాడు. అయితే ఈ మ్యాచ్లో కమిన్స్ ఆడే పరిస్థితి అయితే కనపడలేదు. 25వ తారీఖు జరిగే మ్యాచ్లో అయితే సన్ రైజర్స్ హైదరాబాద్కి ప్యాట్ కమిన్స్ మళ్ళీ రాబోతున్నాడు. అయితే ప్యాట్ కమిన్స్ పూర్తి బౌలింగ్ విభాగానికి వస్తే ఖచ్చితంగా సన్ రైజర్స్ హైదరాబాద్ని కొట్టే జట్టు కూడా లేదంటారు. పూర్తి బౌలింగ్ విభాగంలో కూడా బ్యాటింగ్లో ఎంతైతే పటిష్టంగా ఉందో బౌలింగ్లో కూడా అంతే స్ట్రాంగ్గా ఉంటుందని అయితే ప్యాట్ కమిన్స్ చేరిన తర్వాత బౌలింగ్లో కూడా పూర్తిగా స్ట్రాంగ్ అవుతుంది అంటున్నారు. అయితే ఏది ఏమైనా ఈరోజు ఉప్పల్ మ్యాచ్లో పరుగుల జాతర అయితే కొనసాగుతుందని చెప్పేదాంట్లో సందేహం లేదు. చందు. రైట్ విజయ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.